ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాము దానంతకదే వచ్చిందా లేకపోతే కుట్ర చేయడానికి ఎవరైనా తీసుకొచ్చారా అనేది తెలుసుకోవడానికి వెళ్ళాం మేము. మరి సీసీ ఫుటేజ్ లో ఏమైనా తెలిసిందా? లేదు పల్లవి. ఎవ్రీ మంత్ అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో హార్డ్ డిస్కులన్నీ స్టోర్ చేయడం కోసం వాళ్ళ హెడ్ ఆఫీస్కి పంపిస్తారంట. మాకు ఆ ఫుటేజ్ కావాలని రిక్వెస్ట్ చేయడంతో ఆ ఫుటేజ్ని ఒక 2 డేస్లో తెప్పించిస్తామని చెప్పారమ్మా. ఆ ఫుటేజ్ వస్తే ఆ పాము కథ ఏంటో తెలుస్తుంది. దీని వెనకాల ఏదైనా కుట్ర ఉంటే ఆ కుట్ర చేసింది ఎవరు కూడా తెలుస్తుంది. బేబీ, నిన్నసలు దేంతో కొట్టిన తప్పులేదే. నేనేం చేశాను మమ్మీ? ఏం చేయడం ఏంటే? ఆ పల్లవితో గొడవ పడినప్పుడు ఏదైనా వాగచ్చు కదా. చేత్తో పట్టుకుని మేడ మీద నుంచి తోస్తా, కాలేజ్ బిల్డింగ్ మీద నుంచి కిందకి తోస్తా అని ఎందుకు వాగావు బేబీ? అదేదో ఫ్లోలో అనేసాను మమ్మీ. ఆ, నువ్వన్నీ ఫ్లోలో అనేస్తావు, కానీ ఆ పల్లవి అదే పట్టుకుంది. ఇప్పుడు ఆ రాముగడి చావు గురించి అది ఎంక్వైరీ చేయటం స్టార్ట్ చేసింది. ఒక పక్క ఈ గుండమ్మేమో పాము విషయంలో పోనీలే మనం ఎస్కేప్ అయ్యాము అనుకుంటే, పాము ఎందుకొచ్చింది, ఏదైనా కుట్ర ఉందా అని ఇదంతా ఎంక్వైరీ చేస్తుంది. ఒక పక్క నుంచేమో ఆ పల్లవి, అక్కడ పల్లవికి ఆధారంగానే దొరికితే నువ్వు, ఇక్కడ గుండమ్మకి గాని ఆధారం దొరికితే నేను. ఇంట్లో నుంచి బయటికి పోవడం కాదే, డైరెక్ట్ గా ఆ పైకి పోవాలి. అసలు ఏం చేయాలో ఏంటో నాకు అర్థమై చావట్లేదు. మమ్మీ, నిజంగా మన పీకల మీద వరకు వస్తే గనక నేను ఊరుకుంటానా? ఏదో ఒకటి చేసి అసలు పల్లవిని భూమి మీద లేకుండా చేస్తాను. నువ్వు నోర్మొయ్. మనిద్దరం కలిసి తలుచుకున్నా ఆ గుండమ్మని కదిలించలేము. ఆ గుండమ్మ అండగా ఉండగా ఆ పల్లవిని ఏమీ చేయలేము. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు బేబీ. ఏ ప్రాబ్లం ఎట్నుంచి వస్తుందో మనకసలు తెలియకుండా పోయింది. ఎలా బయటపడాలా అని ఆలోచించాలి. నిజాలు బయటికి రాకుండా నేను ప్లాన్ చేస్తాను మమ్మీ. 2 డేస్లో సీసీటీవీ ఫుటేజో ఏదో వస్తుంది అన్నారు కదా, అది ఏదైనా తారుమారు చేసే ప్రయత్నం నువ్వైతే చెయ్యి మమ్మీ. చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి? నాకు అక్కడ ఎవరూ తెలియదు కదా. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి నేను? బామ్మా, ఏమైంది? ఒళ్ళంతా ఒకటే నొప్పులురా. ఉదయం నుంచి ఇలాగే అనీజీగా ఉన్నావు. హాస్పిటల్కి వెళ్దామంటే రావు. ఒక్క నిమిషం ఉండు. నోరు తెరు. ఒళ్ళు నొప్పులే కాదు, ఫీవర్ కూడా వచ్చింది. పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దురా, నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను. ఓరే, నా మనవరాల్ని పిలిపించరా. తను వచ్చిందంటే నాకన్నీ సర్దుకుంటాయి. మనవరాలా? అమ్మ, అక్క, నాన్న అందరూ అమెరికాలోనే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? నేననేది నీ అక్క గురించి కాదురా, పల్లవి ఉంది కదా, పల్లవిని పిలిపించరా. పల్లవియా? పల్లవి వచ్చి ఏం చేస్తుంది? తనేమైనా డాక్టరా? రే, డాక్టర్ అంటే తెల్లకోటు వేసుకుని మెళ్ళో స్టెథోస్కోప్ పెట్టుకుని పల్స్ చూసి ఇంజెక్షన్ చేసేవాళ్లే అనుకుంటున్నావా? తన మాటలతో ఎదుటివారి మనసులు తేలికపరిచేవాళ్లు కూడా డాక్టరేరా.
నాకు పల్లవియే డాక్టర్. తనొస్తేనే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుందిరా. పిలిపించరా? ఏమీ అవసరం లేదు. నీకంతగా ప్రశాంతత కావాలంటే మాటలు చెప్పమంటే ఒక 10 డైలాగులు నేను చెప్తాను. అంతేగాని పల్లవిని పిలవను అంటావు అంతేగా? అంతే. అంతేలేరా. నేనంటే నీకు లెక్కలేదు, నేనంటే ప్రేమ లేదు. ఎంతసేపు నేను నా మనోడు అని చెప్పి అనుకోవటమే కాని నువ్వు నా గురించి పట్టించుకోవు, నా మాట వినవు. పాపు ఏమన్నా అంటే చాలు ఓ వరుస పెట్టేలా కన్నీళ్లు పెట్టేసుకుంటావు. ఇప్పుడేంటి పల్లవిని పిలవాలి అంతే కదా? ఉమ్, సరే ఫోన్ చేసి పిలుస్తానులే, ఆగు. ఉమ్. ఇదేంటి చరణ్ ఈ టైంలో నాకు కాల్ చేస్తున్నాడు? ఆ, హలో చెప్పండి చరణ్ గారు. ఏం లేదు, నువ్వు ఒకసారి మా ఇంటికి రా. చరణ్ అంటుందేంటి? ఏంటి నేను మీ ఇంటికి రావాలా? ఆర్డర్ ఇస్తున్నావేంటి? ఏయ్, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? చరణ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నా. చరణ్ నాకు కాల్ చేయాలి గాని నీకెందుకే కాల్ చేశాడు? ఏమో నన్ను అడుగుతావేంటి? చరణ్ అడుగు. హలో చరణ్, నువ్వేంటి దానికి కాల్ చేసావు? అది కాదు అక్షిత, బామ్మకి ఒంట్లో బాగాలేదు, పల్లవిని పిలిపించమంటేను ఫోన్ చేశాను. బామ్మ గారికి ఒంట్లో బాలేదంటే నేను వస్తాను కదా, తనెందుకు? ఎందుకంటే బామ్మగారు నన్ను మనవరాలు అని చాలా ప్రేమగా చూసుకుంటారు, అందుకని. తను చెప్తుంది నిజమే. ఇక్కడ బామ్మ మనవరాలని కలవరిస్తోంది. చెప్పు పోయి, అది కాదు మనవరాలు, అక్షిత అనే మనవరాలు అని చెప్పు. టైం వచ్చినప్పుడు చెప్తాను కానీ ముందు ఒకసారి ఆ పల్లవికి ఫోన్ ఇవ్వు. హలో, చెప్పు చరణ్. విన్నావు కదా, బామ్మకి ఒంట్లో బాగాలేదు. విన్నాను. బామ్మగారికి బాలేదంటున్నావు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే వస్తాలే. హే, నేను కూడా వస్తాను. నువ్వెందుకు? హా? అంటే ఇది రావచ్చు, నేను రాకూడదా? ఓహో, మీ ఇద్దరి మధ్య నేను అడ్డైపోతాను అనుకున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటి చరణ్? నీ ఆలోచనలో ఏమైనా మార్పులున్నాయా? ఆ? అమ్మ తల్లి, ఇక చాలు. ఇక్కడ బామ్మ వాయించేసి అక్కడ నువ్వు వాయించేయద్దు, మధ్యలో నేను తట్టుకోలేను. మీ ఇద్దరు కలిసే రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.